హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విదేశీ కంపెనీలు మన దేశంలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో చైనీస్ కంపెనీ BYD ఉంది. తాజాగా ఈ జాబితాలో ఎలాన్ మస్క్ టెస్లా కూడా చేరింది. BYD కంపెనీ దేశంలో $1 బిలియన్ పెట్టుబడి పెడుతున్నప్పుడు భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు అమెరికన్ కంపెనీ టెస్లాను మాత్రం ఆహ్వానిస్తోంది. ఈ వైఖరికి కారణాన్ని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ముంబైలో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో వెల్లడించారు. రెండు దేశాల మధ్య ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగానే చైనా పెట్టుబడులను కాదన్నట్లుగా వెల్లడించారు. జాతీయ భద్రత, వ్యూహాత్మక ఆందోళన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. గ్రేట్ వాల్ మోటార్ సంస్థ కూడా ఈ కారణాల చేతనే అనుమతి ఇవ్వలేదని పీయూష్ గోయల్ వివరించారు. అమెరికా భారత సంబంధాల దృష్ట్యా టెస్లాను ఇండియా ఆహ్వానిస్తోంది. త్వరలోనే టెస్లా కంపెనీ భారతదేశంలో తమ కార్లను విక్రయించడానికి సన్నద్ధమవుతోంది. యుఎస్ కంపెనీ తన అమ్మకాలను గురించి వెల్లడించింది. కానీ స్థానికంగా ప్లాంట్ ఏర్పాటు చేస్తుందా లేదా అనే దానికి సంబంధించి విషయాలను వెల్లడించలేదు. టెస్లా ఇండియాలో తన ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే భారత ఆటోమొబైల్ రంగంలో మరింత ముందుకు దూసుకువెళుతుందని నిపుణులు చెబుతున్నారు. టెస్లా కంపెనీ భారతీయ విపణి కోసం ప్రత్యేకంగా మోడల్ వైను మరింత చౌకైన వెర్షన్గా అభివృద్ధి చేస్తోంది. దీని ధర సాధారణ మోడల్ కంటే 20% తక్కువ. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో టెస్లా ఈ మోడల్ తీసుకురానుంది. దీని రేటు 21 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై 104% సుంకాలను విధిస్తామని ప్రకటించారు. ఇవి తక్షణమే అమల్లోకి రానున్నాయి. వస్తువులపై 34% అదనపు సుంకాలను విధించింది. ఈ సుంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా తాజాగా చైనా భారత్కు ఈ ప్రతిపాదన చేయడానికి కారణం భారత్, చైనా రెండు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా విధిస్తున్న ఏకపక్ష సుంకాల నుంచి రక్షణ పొందేందుకు పరస్పర సహకారాన్ని ఆశిస్తూ చైనా ఈ విజ్ఞప్తి చేసి ఉండొచ్చు. అయితే భారత్, చైనా పిలుపుపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. భారతదేశం ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఉంది. ట్రంప్ విధించిన 26% సుంకాలను ప్రతీకార సుంకాలు విధించకూడదని నిర్ణయించిందని తెలుస్తోంది. అలాగే భారతదేశం అమెరికా నుంచి వచ్చే $23 బిలియన్ విలువైన దిగుమతులపై సుంకాలను తగ్గించే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. అయితే చైనా భారతదేశాన్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ ఈ సుంకాల సమస్యపై సహకారం ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చవచ్చని చైనా వాదిస్తోంది. ఒకవేళ భారత్ ఈ ప్రతిపాదన దిశగా యోచిస్తే అది ప్రపంచ వాణిజ్య రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకురావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.